ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. గత కొన్ని రోజులుగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక మాట బుర్రుగు తలుగుతోంది. అదే డీలిమిటేషన్ లేదా హిందీ భాషా వ్యతిరేకత. అంటే మొదట హిందీ వ్యతిరేకతగా తయారైన ఈ యొక్క ఉద్యమం టైపు ఒక రకమైన వ్యతిరేక భావనలు రాను రాను ఇవి డీలిమిటేషన్ మూలాలను కలిగి ఉన్న ఉద్యమంగా మనకు కనబడతా ఉంది, వ్యతిరేకిస్తున్న విషయంగా కనబడతా ఉంది. అయితే సాధారణంగా మనం ఈ డీలిమిటేషన్ అన్నది అంటే జనాభా ప్రాతిపదికన రాజ్యాంగం ఎప్పుడైతే మనం ఏర్పరచుకున్నామో ఆ సమయంలోనే దాదాపు ఒక 10 లక్షలకు ఒక ఎంపీ స్థానంగా ఆనాడు నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఇది 1972లో తిరిగి నిర్ణయించాల్సి అవసరం వచ్చినప్పుడు ఎందుకు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిని వాయిదా వేసింది. అంటే 25 సంవత్సరాల వరకు కూడా వాయిదా వేసింది. 25 సంవత్సరాల తర్వాత చేద్దాం, అప్పటి వరకు ఏ డీలిమిటేషన్ లేదు. అంటే జనాభా ఇప్పుడు ఏదైతే 1947, 50లో ఉన్న జనాభా ఇప్పుడు ఉండరు కదా. అప్పుడు దాదాపు మన దేశ జనాభా మొత్తం కలిసి కూడా 31 కోట్లు. కానీ ఇప్పుడు 145, 147 కోట్లు. అంటే నువ్వు దాదాపు ఇంచుమించుగా 150 కోట్లకు చేరిపోయింది. అంటే ఒక రకంగా అప్పుడు 542 ఎంపీలు ఉన్న స్థానంలో ఇప్పుడు మూడింతలు పెరిగింది. అంటే దాదాపు 1200-1500లకు కూడా ఎంపీ స్థానాలను మనం ఏర్పాటు చేసుకునే అంత జనాభా మన దేశంలో పెరిగిపోయింది. కానీ ఈ 1972 వచ్చేసరికి డీలిమిటేషన్ అంటే ఎంపీ పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజనను అప్పటి ప్రభుత్వం చేపట్టలేదు. దాన్ని 25 సంవత్సరాలకు గాను ఫ్రీజ్ చేసింది. ఇక ఈ విషయం ఇలా ఉంటే తమిళనాట మొదటి నుంచి కూడా హిందీ వ్యతిరేకత భావన అనేది మొదటి నుంచి ఉంది. దానికి కారణాలు కూడా మీకు ఈ వీడియోలో చెబుతాను. ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి వీడియో మొత్తం వినండి. అదేవిధంగా జనం గొంతును సబ్స్క్రైబ్ చేయండి, మన మిత్రులందరికీ కూడా పరిచయం చేయండి. అందులో గంట బటన్ నొక్కడం ద్వారా మేము ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోను చూసి కొంత సమాచారాన్ని తెలుసుకునే అందుకు ఉపయోగపడుతుంది. ఇక వార్తలోకి వెళ్ళదు. హిందీ భాషను పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం గల కారణాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అన్నిటికంటే ముందున్నది తమిళనాడు. ఎందుకంటే దాదాపుగా ప్రపంచంలో మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా అనేక రకాల భాషలు, అనేక రకాల వ్యవహార శైలులు ఉన్నాయి. అదేవిధంగా దాంతోపాటే మన భారతదేశంలో కూడా అనేక రకాల భాషలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఏ రాష్ట్రానికి తగ్గట్లుగా ఉన్నాయి. మన స్వాతంత్రం రాకముందు ఎంత ఒక దాదాపు 520-540 రాజ్యాల పరంగా ఉండే ఈ యొక్క సమాహారాన్ని యునైటెడ్ టెరిటరీ కిందికి తీసుకొచ్చి, ఏకఛత్రాధిపత్యాన్ని కిందికి తీసుకొచ్చి భారతదేశం అనే ఒక వ్యవస్థను, దేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అనేక మంది రాజులు తమ రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అయితే విలీనం చేసేటప్పుడు రాష్ట్రాల విభజనను అప్పుడు జనాభా ప్రాతిపదిక కాకుండా భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక రకంగా, తమిళ్ మాట్లాడే ఏరియాకు ఒక రకంగా, ఇలా దాదాపు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి మనల్ని తమిళులతో కలిపి ఉంచి జరిగింది. అందుకే టంగుటూరి ప్రకాశం కూడా మా భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేసిన రాష్ట్రాలలో మా రాష్ట్రాన్ని ఎందుకు మినహాయించారంటూ దాదాపు 41 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఫలితంగా మనకు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అంటే తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం అప్పుడు అవతరించింది. ఇక కర్ణాటకలో కన్నడం మాట్లాడతారు, కేరళలో ఎక్కువగా మలయాళం మాట్లాడతారు, కేరళ ప్రాంతంలో గుజరాతీ మాట్లాడతారు, మహారాష్ట్రలో మరాఠీ ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఈ విషయాన్ని నేను ఎందుకు మీకు చెబుతున్నానంటే, తమిళుల వాదన ఏంటంటే తమిళులు లేదా కొంతమంది చేస్తున్న వాదన ఏమిటి అంటే, హిందీ అక్కడికి వెళ్ళడం మూలంగా, ఆయా ప్రాంతాలను హిందీ వ్యాప్తి చేయడం మూలంగా అక్కడున్న భాషలు కనుమరుగవుతాయి అనేది వీళ్ళ వాదన.
సరే ఇంగ్లీష్ వచ్చి మన భాషలను కనుమరుగు చేస్తున్నాయి అనే వాదన చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. ఇంగ్లీష్ ఇవాళ ఇంగ్లీష్ అంటూ భారతదేశంలో ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలంతా ఇంగ్లీష్, ఎక్కడో మన దేశానికి సంబంధం లేని అమెరికా, ఇంగ్లాండ్ ఈ యొక్క దేశాల వెంబడి ఇంగ్లీష్ కోసం వెంపర్లాడుతున్నారు. మన పిల్లలందరికీ ఇంగ్లీష్ ఉండాలంటూ వెంపర్లాడుతున్నారు. దానివల్ల మన భాషలు మన పిల్లలు మర్చిపోతున్నారు, తెలుగులో కనీసం చదవలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు అనే విషయాన్ని మాట్లాడరు. కేవలం హిందీ అంటే ఉత్తరాది భాష అనే ఒక మైండ్ సెట్ను పిల్లలకు, వ్యవస్థకు, ఇక్కడున్న సమాజంలో చొప్పించడానికి, దాని మీద వ్యతిరేకత భావన చొప్పించడానికి చేస్తున్న ప్రయత్నంలా మనకు కనబడుతుంది. అలాగే తమిళనాడులో కూడా అదే ప్రయత్నం. కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వమే ఇది కొత్తగా తీసుకొచ్చిందేమి కాదు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా త్రిభాషను ప్రవేశపెట్టింది. త్రిభాష అంటే దాని అర్థము అక్కడ ఆయా స్థానికంగా ఉండే భాష, ప్రథమ భాష మాతృభాష, రెండవ భాషగా ఇంగ్లీషు, మూడవ భాషగా హిందీ లేదా సంస్కృతాన్ని తీసుకోవచ్చును. అక్కడ హిందీని కూడా పూర్తిగా కాదు, సంస్కృతాన్ని కూడా తీసుకోవచ్చును అనేది వెసులుబాటు ఆయా రాష్ట్రాలకు ఇచ్చింది. అంటే అదే విధానాన్ని కూడా అన్ని రాష్ట్రాలు, మన దేశంలోని ప్రతి 29 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రం దాన్ని ఆమోదించింది. కానీ ఒక తమిళనాడు మాత్రం ఆమోదించకుండా కేవలం ద్విభాషా విధానాన్ని మాత్రమే అమలు చేస్తూ ఉంది. ఒకటి తమిళ్, రెండవది ఇంగ్లీష్ను మాత్రమే అక్కడ చెబుతారు. హిందీని కనీసం దరిదాపుల్లోనికి కూడా రానివ్వరు. ఇక మొన్న ఏదైతే స్టాలిన్ ఒక మాట అంటే, మేము కేంద్రంలో ఏదైతే విద్యా విధానానికి సంబంధించి మీరు హిందీని అమలు చేయకపోతే మేము 2152 కోట్ల రూపాయలకు ఇన్పుట్ను మీరు ఆపేస్తామంటూ కేవలం ఇక ద్విభాషా విధానాన్ని మాత్రమే అమలుపరుస్తూ హిందీని కనీసము తమిళనాడు ప్రాంత దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు. ఇదే సమయంలో స్టాలిన్ తాజాగా ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఏంటిది అంటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన, మీకు తమిళనాడుకు సంబంధించి విద్యాశాఖలో మీరు హిందీని కనుక ఇన్పుట్ త్రిభాషా విధానాన్ని మీరు కనుక అమలు చేయకపోతే దానికి సంబంధించిన ఫండ్స్ 2152 కోట్లను మేము నిలుపుదల చేస్తాము, ఫ్రీజ్ చేస్తాము అని అన్నట్లుగా ఈయన మాట్లాడుతూ, మీరు కనుక ఈ డబ్బులను ఆపితే మేము ఉద్యమానికి తెరతీస్తాము, మేము అనేక రకాలుగా మీపై ఒత్తిడి తీసుకొస్తాము, అది కుదరదు, మీరు అనడం అది బ్లాక్మెయిల్ రాజకీయాల కిందికి వస్తుంది అంటూ స్టాలిన్ గొంతెత్తుకున్నాడు. కానీ వాస్తవంగా చూసినట్లయితే ఈయన కూడా ఒక ఉత్తరం రాశాడు దానికి సంబంధించి. అటువంటి కేంద్రం నుంచి వెంటనే రిప్లై కూడా వారిచ్చారు. ఇట్లాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలంటే మేము డబ్బును ఆపుతామని చెప్పి ఎప్పుడూ అనలేదు. కానీ ఆపుతామంటూ మీరు మీరు ఆపుతారు అంటూ మీరు లెటర్ రాయడము అనేది ఏదైతే ఉందో అనైతిక రాజకీయాల కిందికి వస్తుంది. మేము త్రిభాషా విధానాలను మేము అమలు చేయమంటున్నామే తప్ప దాని మీద ప్రత్యేకించి మీపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు. మీరు ద్విభాషా విధానాన్ని అవలంబిస్తున్నప్పటికీ కూడా మీపై ఎప్పుడు కూడా దానికి సంబంధించిన ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఇలాంటి అనైతిక రాజకీయాలు, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు వద్దంటూ ఘాటుగా కేంద్రం నుంచి మళ్ళీ తిరిగి రిప్లై ఇచ్చారు. అంటే కేంద్రం అనకున్నా కూడా ఇక్కడ స్టాలిన్ కేంద్రం అన్నది మాపై ఈ డబ్బులు ఆపుతామన్నది అంటూ కలగజేసుకొని దాన్ని ఒక మసిబూసి మారడికాయ చేసినట్లుగా మనకు ఆయన ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఎందుకు తమిళనాడు హిందీని ఆపుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అది కేవలము ఈ మధ్యలో వచ్చిన తగువు ఏమాత్రం కాదు. వాస్తవంగా ఇది 1937లో, ఇప్పుడు కాదు, స్వాతంత్రానికి ముందే 1937లో దేశవ్యాప్తంగా, ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళ మీద ఉద్యమం చేయడానికి, మనము మాట్లాడడానికి, దేశవ్యాప్తంగా పర్యటనలు చేయడానికి ఒక భాష అనేది అందరికీ ఒకే భాష ఉండాలి అని అప్పటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం చేసి దేశవ్యాప్తంగా హిందీని అమలు పరుద్దాం అని
మాట్లాడింది. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకించాయి. అందులో మన తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అయితే అసలు ఎందుకు హిందీ భాషను వ్యతిరేకించడానికి కారణం ఏంది మనం కనుక లోతుగా పరిశీలించినట్లయితే, కానీ రాను రాను ఈ యొక్క హిందీ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఈ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ రాష్ట్రాలు ఆమోదించాయి హిందీ భాషను త్రిభాషా విధానాన్ని అమలుపరుస్తూ విద్యార్థులకు 3వ మాధ్యమంగా బోధిస్తున్నాయి. కానీ తమిళనాడు మాత్రం 100% వ్యతిరేకించింది. అసలు హిందీ రావడం మూలంగా ఆయా భాషలు నాశనం అవుతాయా మనం ఒకసారి పరిశీలిద్దాం. వాస్తవంగా హిందీ మొత్తము ఒకే ఈ నార్త్ అంతా హిందీనే మాట్లాడుతుందా అనేది కూడా మనం చూద్దాం. వాస్తవంగా హిందీ అనేది కొంత అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడే మాధ్యమమైన భాషగా ఉంటుందే తప్ప ఏ రాష్ట్రానికి వెళ్ళినా మీరు గమనించండి, గుజరాత్కి వెళ్తే అక్కడ గుజరాతీ మాట్లాడతారు, మహారాష్ట్ర వెళ్తే మరాఠీ మాట్లాడతారు, జార్ఖండ్ వెళ్తే అక్కడ ఒక ఛత్తీస్గఢ్ వెళ్తే వారికి ఒక సంబంధించిన భాష ఉంటుంది, ఇటు బీహార్ వెళ్తే బీహారీ భాష ఉంటుంది, బెంగాల్ వెళ్తే బెంగాలీ మాత్రమే మాట్లాడతారు, అస్సాం వెళ్తే అస్సామీ మాట్లాడతారు, మణిపూర్ వెళ్తే మణిపూరీ మాట్లాడతారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన భాష వారికి అక్కడ కంపల్సరీగా వారు మాతృభాషలోనే ఉంటారు. మరి మాతృభాషలన్నీ నాశనం అయ్యా హిందీ రావడం వల్ల? కాలేదు కదా. కానీ ఇక్కడ దక్షిణాదిలో కూడా మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినట్లయితే మనం తెలుగు మాట్లాడుతూ ఉంటాం. హిందీని పెద్దగా అంటే బాగా రాకున్న చాలామందికి ఇప్పుడు హిందీ అలవాటు అయినప్పటికీ కూడా తెలుగును మర్చిపోము, తెలుగు మాట్లాడుతూనే ఉంటాం. కానీ హిందీ కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికి ఇస్తాము? ఇంగ్లీష్కి ఇస్తున్నాం మనం. అది మన దేశపు భాష కానప్పటికీ కూడా గ్లోబల్ భాషగా దాన్ని గుర్తిస్తూ ప్రపంచీకరణ నేపథ్యంలో, ఎందుకంటే ఒక దేశానికి బతుకు తెరువు నిమిత్తము ఆయా దేశాలకు వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఇంగ్లీష్ను మనం ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం. ఇంగ్లీషు కూడా ఏమి ప్రపంచ భాష ఏమి కాదు, కేవలం కొన్ని దాదాపు 20 నుంచి 25 193 రాష్ట్రాల్లో 20 నుంచి 25 దేశాలు మాత్రమే ఇంగ్లీష్ను మాట్లాడుతూ ఉంటారు. చైనీస్కి వెళ్తే చైనీస్లో చైనీస్ భాషనే ఉంటుంది, రష్యన్కి వెళ్తే రష్యన్ భాషనే ఉంటుంది, జపాన్ వెళ్తే జపానీనే ఉంటుంది, ఇంగ్లీష్ అయితే ఉండదు. అక్కడ ఆఫ్రికా కంట్రీకి వెళ్తే సంబంధించిన ఆఫ్రికన్ భాషలే ఉంటాయి. ఇంకా గల్ఫ్ కంట్రీస్కు, అరబ్ కంట్రీలకు వెళ్తే మాత్రం అసలు ఇంగ్లీష్ కనబడదు, అంతా ఉర్దూనే ఉంటుంది. మరి ఇంగ్లీష్ ఏమి ప్రపంచ భాష ఏమి కాదు. కానీ మన దేశాన్ని చూస్తే మాత్రం ఎక్కువగా మనకు యూరప్ కంట్రీలు మరియు అమెరికాతో సంబంధాలు ఎక్కువగా ఉండడం మూలంగా మనము ఇంగ్లీషును అత్యధికంగా మాట్లాడుతూ ఉంటాం. భాషలు ఏదైనా మంచిదే, నేర్చుకొనివ్వండి, అందులో తప్పేమీ లేదు, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు. మీకు రష్యన్ అవసరం పడితే రష్యన్ నేర్చుకోండి, ఇంగ్లీష్ అవసరం పడితే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఆ వెసులుబాటు మనకు ఉంది. కానీ పూర్తిగా వ్యతిరేకించడం అంటే హిందీని ఎందుకు వ్యతిరేకించాలనే ఆలోచన మాత్రం కంపల్సరీ మనకు రావాల్సిందే. అయితే 1930లో ఏదైతే నేషనల్ కాంగ్రెస్ తీర్మానం చేసిందో ఆ తీర్మానాన్ని దక్షిణాది రాష్ట్రాలని వ్యతిరేకించిన తమిళనాడు పూర్తిగా వ్యతిరేకించింది. తదనంతర కాలంలో దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ రాష్ట్రాలు హిందీని 3వ భాషగా తీసుకోవడం జరిగింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. కానీ తమిళనాడుకు వచ్చేసరికి మాత్రము కాలేదు. ఇది ఎప్పుడు అంటే 1967లో పూర్తి స్థాయి ఉద్యమంగా తమిళనాట ఈ హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మేము ద్రవిడులము, మేము నార్త్కు సంబంధించిన వారం కాదు, మీరే మమ్మల్ని ఇక్కడికి వచ్చారు అంటే అక్కడి రాజకీయాలను కాపాడుకోవడానికి మాత్రమే ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే నార్త్ రాజకీయాలు అందుకే చూడండి మీరు తమిళనాడులో ఎప్పుడు కూడా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఎన్నడూ కూడా అక్కడ పూర్తి స్థాయి రాజకీయాలను శాసించగలిగే రాజకీయాలను చేసినట్లుగా మనకు కనబడదు. ఇన్నేళ్ల కాలంలో కూడా తమిళనాడులో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు బీజేపీ అంటే ఈ మధ్యలో వస్తుంది కావచ్చు, కానీ కాంగ్రెస్ కూడా ఎన్నడూ కూడా తమిళనాడును శాసించగలిగే రాజకీయాలను కలిగి లేదు. అంటే దాని అర్థం అక్కడ తమిళలో హిందీ వ్యతిరేకత అనే ఒక భావన ద్వారా, హిందీ వ్యతిరేకత అనే భావనతో వారిని ప్రేరేపించి
నార్త్ రాజకీయాలకు ఎలా దూరం ఉంచుతున్నారో మనకి ఇక్కడ ఖచ్చితంగా మనకు దాన్ని ఆ స్ట్రక్చర్ను చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. ఎంజీఆర్ నుంచి మొదలుకొని కరుణానిధి, ఇప్పుడు స్టాలిన్, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కూడా, వీళ్ళందరూ కూడా తదనంతర కాలంలో ఒకరికొకరుగా వారసత్వంగా హిందీని వ్యతిరేకించాలి, హిందీని దూరం పెట్టాలి. అంటే హిందీని దూరం పెట్టాలని కాదు ఇక్కడ వీళ్ళ ఉద్దేశం. వీళ్ళ అసలు ఉద్దేశము హిందీని వ్యతిరేకత కాదు. ఏదైతే నార్త్ రాజకీయాలు హిందీ రావడం మూలంగా హిందీ వాళ్ళు మాట్లాడిన మాటలకు ఇక్కడ హిందీ అర్థమైతే వీళ్ళు కూడా వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. అంటే ఇక్కడ కేంద్రము కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వచ్చి రాజకీయాలను శాసించే స్థితికి వెళతాయి. తమ పప్పులు ఉడకవు ఇక అనుకుంటూ వీళ్ళు హిందీని దూరం పెడతా ఉన్నారు. అసలు కారణము భాషా వ్యతిరేకత కాదు. లేకపోతే భాషా వ్యతిరేకత అయితే మీరు చూడండి, అంటే దాని ఉద్దేశం, మూల ఉద్దేశం భాషా వ్యతిరేకత కన్నా ఎక్కువగా రాజకీయ వ్యతిరేకత. వీరికి అవసరం లేదు. ఉర్దూ అవసరమా? ఇప్పుడు ఉర్దూను మాత్రం అక్కడ ఎలాంటి లేదు. ఉర్దూను మాత్రం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, ఇంగ్లీష్ను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మరి అది ఆ భాషలు వచ్చి ఇక్కడ తమిళ ప్రజలను ప్రభావితం చేసి తమిళాన్ని దూరం చేయడం లేదా? ఇంగ్లీషు ఉర్దూలు అంటే తమిళకు దూరం చేసేది ఉర్దూలు ఇంగ్లీష్ కాదంట వీళ్ళ ఉద్దేశంలో, కేవలం హిందీ. హిందీ ఎందుకు అంటే హిందీ వచ్చిన వాళ్ళు ఇక్కడ హిందీ రాజకీయాలు అర్థమై నార్త్ రాజకీయాల ద్వారా ఇటు కాంగ్రెసే కావచ్చు లేదా బీజేపీ కావచ్చు తమిళనాడును శాసిస్తాయి అనే భయం వీరిలో తమిళనాడు రాజకీయ నాయకుల్లో ఎక్కువగా ఉంది. అది తమిళనాడున్న కాంగ్రెస్ రాజకీయ నాయకుల్లో కావచ్చు, బీజేపీ నాయకుల్లో కావచ్చు, అన్నా డిఎంకే నాయకుల్లో కావచ్చు, ఇప్పుడున్న డిఎంకే తమిళనాడు ప్రభుత్వం డిఎంకే నాయకుల్లో కావచ్చు, అన్ని రకాల రాజకీయ పార్టీలు కేవలం ఇది ఒక సాకుగా, అంటే కేంద్రంలో నార్త్ వ్యక్తులు మా రాజకీయాల్లో తమిళనాడులో వేలు పెట్టకూడదు అనే మూల సిద్ధాంతం, మూల ఆలోచనతో వీళ్ళకు ముందుకెళ్తున్నట్లుగా మనకు కనబడతా ఉంది. ఉద్దేశం భాషా వ్యతిరేకత, పైకి కనబడే వ్యతిరేకత భాషా వ్యతిరేకత, కానీ మూలంలో ఉన్నది మాత్రము రాజకీయ వ్యతిరేకత. అంటే ఒకవేళ కాంగ్రెసో లేకపోతే బీజేపీ అక్కడికి వస్తే తమ పప్పులు ఉడకవు కదా, ఇక తాము ఇప్పుడు అందుకే కావచ్చు అసలు ఎన్నడూ కూడా తమిళనాట ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అక్రమాస్తుల కేసులు, రాజకీయ నాయకులు అరెస్ట్ అయిన కేసులు చాలా తక్కువగా ఉంటాయి. ఎన్నడూ కూడా పైకి రావు, అసలు బయటికి రావు. అంటే అక్కడనే సమస్యపోయే రకం. ఎందుకంటే రాజకీయాలన్నీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల ద్వారా వాళ్ళ మధ్యనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి, అక్కడున్న తమిళనాడు ప్రాంతీయ పార్టీల మధ్యన రాజకీయం తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా అవి మనకు ఫోకస్ కావడం లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంటే ఈ డీలిమిటేషన్ ఏదైతే 2026లో తమిళనాడు రాజకీయాలు ప్రాంతీయ ఎన్నికలు శాసనసభకు జరిగే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచే మళ్ళీ ప్రజలను తమ వైపుకు మరల్చుకోవడానికి, రాజకీయాన్ని వేడెక్కించడానికి హిందీ వ్యతిరేకత అనేది ఒక తీసుకురావడం జరిగింది. అందులో మళ్ళీ డీలిమిటేషన్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. డీలిమిటేషన్లో మీరు చూడండి, వాస్తవంగా మనకు దక్షిణాది ప్రాంతాలు కుటుంబ నియంత్రణ పాటించడం మూలంగా ఇక్కడ జనాభా తగ్గిపోయింది అని చెబుతూ ఉన్నారు. అసలు వాస్తవంగా జనాభా ఉత్తరాదిలో జనాభా పెరిగింది అని చెబుతూ ఉన్నారు. ఉత్తరాదిలో జనాభా పెరిగింది. ఆ జనాభాకు సంబంధించి అక్కడ ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. తమిళనాడు మాత్రం ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొంత పెరుగుతుంది, కానీ తమిళనాడులోకి వచ్చేసరికి ఇంకా తక్కువగా పెరగడం లేదు అనే వాదనతో వాళ్ళు మరింత ఉధృతంగా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాస్తవంగా మనం అసలు నార్త్లో ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, అసలు జనాభా ఏ విధంగా పెరిగింది, ఎందుకు పెరిగింది, ఏ సమాజంలో పెరిగింది అనేది కూడా మనం పరిశీలించి చూద్దాం. అంటే ఈ కోణంలో ఎవరూ మాట్లాడడం లేదు. జనాభా పెరిగింది అనే మాట్లాడుతున్నారు తప్ప దాని పర్యవసానాలు ఎందుకు పెరిగింది, ఎలా పెరిగింది, ఆ పెరగడం వల్ల వచ్చే పర్యవసానాలు ఏమిటి అనే ఆలోచన ఇక్కడున్న నాయకుల్లో కానరావడం లేదు. మనం చూద్దాం. 1972లో దాదాపు జనాభా కనుక మనం చూసుకున్నట్లయితే హిందూ జనాభా 72% ఉంది. అదే ముస్లిం జనాభా 11% మనకు కనబడతా ఉంది. 11% జనాభా అప్పుడు 72లో ముస్లిం జనాభా ఉంది. క్రిస్టియన్ జనాభా కూడా కేవలం 2% ఉంది. మరి అదే
ఇప్పుడు 2025కి వచ్చేసరికి కనుక మనం జనాభా లెక్కలు కనుక చూస్తున్నట్లయితే దాదాపుగా పాపులేషన్ హిందూ జనాభా 69% తగ్గిపోయింది, ముస్లిం జనాభా 14% పెరిగిపోయింది, తద్వారా ఈ క్రిస్టియన్ జనాభా కూడా 5% పెరిగిపోయింది. అంటే ఇక్కడ ఎవరు తగ్గారు? హిందువులు తగ్గిపోయారు, మైనారిటీలు పెరిగిపోయారు. అంటే వాస్తవం అధికారిక లెక్కల ప్రకారంగానే దాదాపుగా 14.5% ముస్లింలు వచ్చారు. ఇంకా అనధికారికంగా అసలు వాస్తవంగా పూర్తి జనాభా లెక్కలు కనుక చేస్తే వారి జనాభా చెప్పుకున్నట్టు కొంతమంది అంటే కొన్ని వర్గాల నివేదికల ప్రకారంగా దాదాపు 18% ముస్లిమ్స్ ఉన్నారు అనేది కూడా చెబుతూ ఉంటారు. అది పూర్తి స్థాయి లెక్కలు తీస్తే తప్ప మనకు అందులో వివరాలు నిజానిజాలు తెలియవు. ఇక ఈ వాస్తవంగా జనాభా అంటే ఇప్పుడు ఇక్కడ అర్థము 11% నుంచి 14.5% ముస్లిం జనాభా పెరిగింది అంటే శాసనసభల్లో చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది అన్నట్టే కదా. ఇప్పుడు చూడండి, ఇక ఏదైతే ముస్లిం జనాభా పెరిగిందో ఆ ప్రాంతాల్లో ముస్లిం పార్టీలు లేదా వారికి సంబంధించిన రాజకీయ నాయకులు తప్ప, అంటే సెక్యులర్ పేరుతో మిగతా భారతాన్ని కలిపి ఉంచుతున్నామన్నది మన ప్రజల మెదల్లో, సెక్యులర్ రాజకీయ నాయకుల మెదల్లో కనబడతా ఉంది. కానీ ఇదే సెక్యులర్ రాజకీయాలు వారు ఇస్లామీకరణ పూర్తి జరిగిన రాష్ట్రాల్లో ఈ సెక్యులరిజం పనిచేస్తూ ఉందా? అక్కడ ఒక హిందువు ఎంపీ కాగలడా, ఎమ్మెల్యే కాగలడా చెప్పండి. ఇప్పుడు చూడండి, కాశ్మీర్ ఉంది. కాశ్మీర్లో ఒక హిందువు కనుక ఎమ్మెల్యేనో ఎంపీనో కాగలడా? మరి అదంత దూరం అవసరం లేదు, మనం కాశ్మీర్ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మన హైదరాబాద్, తెలంగాణ నడిబొడ్డున హైదరాబాదులో మొన్న చూసాం ఎంపీ ఎలక్షన్లో ఆమె ఎంత మాధవీలత ఎంత కొట్లాడినప్పటికీ కూడా ఆమె గెలవలేకపోయింది. ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో పతబస్తీలో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కూడా ఓవైసీ యొక్క కుటుంబమే అక్కడ ఎన్నిక అవుతా వస్తూ ఉంది. మరి ఎందుకు అక్కడ ఎన్నిక హిందువు కావట్లేదు? మరి సెక్యులర్ భారతంలో ఎందుకు పాత బస్తీలో ఒక హిందువు ఎమ్మెల్యేనో ఎంపీనో ఎందుకు అవడం లేదు? మరి అందరం సెక్యులరే కదా, అందరం సమానమే కదా, మరి అక్కడ ఒక హిందూ రాజకీయ నాయకుడు ఎదగాలి కదా, ఎందుకు గెలవడం లేదు? అంటే దాని అర్థము ముస్లిం ప్రాతినిధ్యం అక్కడ పాత బస్తీ ఏరియాలో పెరిగింది కాబట్టి వాళ్ళ నాయకుడినే ఎన్నుకుంటారు. మనకు కనబడతా ఉంది స్పష్టంగా, 40 ఏళ్ళుగా కనబడతా ఉంది. అంటే ఇక్కడ ఏదైతే ఈ 11% నుంచి 14.5%కి పెరిగింది అంటే దాని అర్థము వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం చట్టసభల్లో కూడా పెరుగుతుంది. వారు ఎవరికి వేస్తారు ఓట్లు? వాళ్ళకు సంబంధించిన నాయకులనే పెంచుకుంటారు. ఇక్కడ సెక్యులర్ ఏముంది? ఇక్కడ సెక్యులరిజం ఏముంది అంటే మాకైతే ఒక లెక్క, మీకైతే సెక్యులరిజం. హిందువులకు వచ్చేసరికి మాత్రం సెక్యులరిజం. ఇక్కడ ఇస్లాం క్రిస్టియన్ సంబంధించి వచ్చేసరికి మాత్రము మాది అనే విధంగా మనకు ఇక్కడ రాజకీయాలను కనబడతాం. నేనేమి కొత్తగా కల్పించి చెప్పడం లేదు, ఉన్నదే మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఈ స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఉంచకూడదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఉంచకూడదు అంటే తమిళనాడులో సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తులు కేవలం 35%, 40% పడిపోయారు. మిగతా 60% క్రిస్టియన్లు ఎక్కువ మెజారిటీగా ఉన్నారు, 18% ముస్లింలు ఉన్నారు. అందుకు వాళ్ళ మెజారిటీ క్రిస్టియన్ మరియు ముస్లింల ఓట్లు వేస్తే చాలు, మాకు హిందువులు వేయాల్సిన అవసరం లేదు అంటే ఈ మెజారిటీ మతాల ద్వారా హిందుత్వాన్ని అణగదొక్కి ఇంకింత హిందుత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేయడానికి, తద్వారా తన రాజకీయాన్ని నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలుగానే మనకు కనబడతాయి. కానీ ఎన్నాళ్ళు చేస్తాడు? అది పూర్తి స్థాయి ఇస్లామీకరణ అయిన రోజు ఈ స్టాలిన్ అనేవాడు ఉంటాడా? ఆ స్టాలిన్ అప్పుడు రాజకీయాలు చేయాలంటే కూడా ఈయన కూడా ఏ ఇస్లామిక్ మత పద్ధతుల్లోనో లేకపోతే ఇస్లామికాన్ని స్వీకరించో ఆయన రాజకీయాలు చేయాలి. అంతే తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండదు. ఇది మనం గమనిస్తున్న తీరే, వేరేం కొత్తగా కాదు. ఇప్పుడు చెప్పండి, స్టాలిన్ చేస్తున్న రాజకీయాలు ఎలా ఉన్నాయో మనకు ఇప్పుడున్న విషయాలను కనుక గమనిస్తే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. పూర్తి స్థాయిలో మీకు దీనిపై వివరించానని కూడా నేను అనుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.